సామెతలు 11వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. చూడండి, ఔదార్యము కలిగిన వారు ఏం పొందుతారట? పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడు. చూడండి, ఔదార్యం అంటే ఏంటి? ఉదార స్వభావము కలిగిన వాడు, ఎదుటి వాళ్ళకి పెట్టే మనసు కలిగిన వాడు. చూడండి, ఎప్పుడైనా ఎదుటి వారికి పెట్టే మనసు ఉన్న వాళ్ళు చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటదట? పైనే ఉంటదట. కిందుండిలా కిందున్నట్టు కనబడద్దు గాని తుదకది పైకొచ్చేద్దట చెయ్య. ఎప్పుడు కూడా ఎదుటి వారికి దానం చేసే మనసు, ఔదార్యం కలిగినటువంటి మనసు ఉంటే వాళ్ళు పుష్టిగా ఉంటారు. పుష్టిగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళ ఇంటిలో ఏ లోటు ఉండదు. వాళ్ళ ఇంటిలో సకల సమృద్ధులు ఉంటాయి. ఎలా ఉంటాయట సకల సమృద్ధులు? నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడినట్టు. అంటే ఏంటి? ఇచ్చువారికి దేవుడు ఇస్తాడట. నువ్వు ప్రేమతో ఎదుటి వారికి ఇచ్చావనుకోండి, భోజనం పెట్టావనుకోండి, మంద తరిగిపోద్దేమో అనుకుంటాం. కానీ మంది ఎప్పుడు తరగదు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయినాయి. అందుకనే పెట్టేవారు చెయ్యెప్పుడు కూడా, ఎదుటి వారికి దానం చేసేవారి చెయ్యెప్పుడు కూడా పైనే ఉంటది. కానీ మానవ బుద్ధితో ఆలోచిస్తే భయమేస్తది పెట్టేటప్పుడు. ఎందుకు? అయిపోతదేమో అనుకుంటాం. కానీ నువ్వు తెగించి నీ మనసులో నిశ్చయించుకుని పూర్ణ హృదయముతో కాని పెడితే దేవుడు తిరిగి మళ్ళీ ఇస్తాడట. అందుకని అక్కడ వాక్యం ఏమంటున్నాడు? పోసేవారికి నీళ్లు, పోసేవారికి నీళ్లు పోయబడును. అంటే ఇచ్చేవారికి ఇవ్వబడును. హల్లెలూయా! ఇచ్చేవారికి ఇవ్వబడద్దట. చూడు, ఏలియాకు అప్పము పెట్టిన సారేపతటువంటి ఆ ఎదవరాలకు 3.5 సంవత్సరాలు తరగలేదు. ఆ తొట్టిలో పిండి తరగలేదు. ఆ బుడ్డిలో నూనె తరగలేదు. ఎప్పుడు దాకా తరగలేదు? మళ్ళీ పంట వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత పంట వచ్చి ఆ పిండి, ఆ నూనె వచ్చే వరకు తరగలేదు. అందుకనే పెట్టేవారికి, పోసేవారికి ఏం చేస్తాడు? పెట్టేవారికి ఏం చేస్తాడట? దేవుడు ఇస్తాడట. నీళ్లు పోసేవారికి ఏం చేస్తాడట దేవుడు? నీళ్లు పోయబడతాయట. అవి ఎలా పోయబడతాయో తెలీదు. అది అద్భుతం. అయితే మనం ధైర్యం చేసి పెడతాం కానీ ప్రారంభిస్తే, ఇవ్వటం కానీ ప్రారంభిస్తే దేవుడు వృద్ధి చేస్తాడట. వృద్ధి కలిగిస్తాడట. అంటే ఇవ్వటంలో ఇంత ఆశీర్వాదం ఉంటదన్నమాట. దేవుని పేరట ఇస్తే అంత ఆశీర్వాదం ఉంటది. దేవుని పేరట ఇచ్చినప్పుడు అది నీవు ఆ ఫలం ఉత్తినే పోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అందుకని నీళ్లు పోసేవారికి ఏమవుద్దట? పోయబడద్ది. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. చూడండి, మనము ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలుస్తాం. కొలవబడింది. మన ముందు మనం ఒక బండి వెళ్ళిందనుకోండి, వెనకాల ఇంకో బండి వచ్చేద్ది. అలాగ అదే టైప్, అదే లక్షణాలతో వచ్చేద్ది. ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాగా ప్రేమించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధం చేయమని పిల్లలకు చెప్పాలి. మన పిల్లలకు ఆ పెట్టే మనసు నేర్పలేదనుకోండి, రేపు వృద్ధులైన తర్వాత మనల్ని కూడా అదే బాటలో నడిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు వృద్ధులకు ఆ వృద్ధులకు ఏదైనా తెస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఆటంకపరుస్తారు. ఎందుకు కొన్నావు అంత రేటు పెట్టి? ఎందుకు తెచ్చావంటాం. రేపొద్దుట మన పిల్లలు మనం ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మన పిల్లలు మనల్ని కూడా కొలుస్తారట. అందుకని ఒక బండి వెళ్ళిందనుకోండి, ఒక బండి దానం, ధర్మం చేసే బండి ముందెళ్ళిందనుకోండి, అదే బండి వెనకాలొస్తది. అదే ముందు చెయ్యి బిగించినటువంటి బండి వెళ్ళిందనుకోండి, అదే బండి మళ్ళీ మనకొస్తది.
అందుకనే ఎవరైతే అణిచి పొంగి పొర్లేలాగా కొలతతో ఇస్తారో వాళ్ళకు కూడా దేవుడు అదే కొలత మన ఒళ్ళోకి వస్తాడట. అంటే ఏది విత్తితే అది నువ్వు కోస్తావు. అందుకనే నీవిచ్చేటప్పుడు పూర్ణ ఔదార్యము కలిగి దేవునికివ్వాలి. అలాగే దేవుని పేరట ఇవ్వాలి. ఇస్తే ఆ ఫలం నువ్వు పోగొట్టుకోవు. ఖచ్చితంగా దేవుడు తిరిగి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చూడండి, ఇచ్చేటప్పుడు నిశ్చయముగా ఇవ్వాలట. నిశ్చయముగా అంటే ఏంటి? ఇవ్వమా మానమా? ఇవ్వమా మాన కాదు. నిశ్చయముగా ఇస్తే ఏం చేస్తాడట దేవుడు? నిశ్చయముగా ఇస్తే ఏం చేస్తాడట? నువ్వు చేయు పనులన్నిటిలోనూ, నువ్వు చేసే కార్యములన్నిటిలోనూ ఆశీర్వదించి దీవిస్తాడట. అంటే నువ్వు దేంట్లోనైనా ఫెయిల్ అయిపోతున్నావా? నువ్వు చేసే పనుల్లో అపజయం వస్తుందా? అయితే నువ్వు ఇచ్చుటలో నువ్వు వెనక్కి ఉన్నావు. నువ్వు నిశ్చయించుకోవాలి హృదయములోని, నిశ్చయముగా నువ్వు ఇవ్వాలి. విచారపడకూడదు. హృదయంలో ఇచ్చిన తర్వాత అయ్యో ఇచ్చేసాను అనుకోకూడదు. వాని ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు బీదలకు? లేకపోతే దేవునికి వచ్చావా? అది ఇచ్చేసాను అనుకోకూడదు. అలా 10 సార్లు చెప్పకూడదు. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు నువ్వు ఇచ్చింది ఎప్పుడూను. అలాగా రహస్యమందున తండ్రి నీకు ఆ ఫలాన్ని నీకు ఇస్తాడట. మరి ఇచ్చానని చెప్పేసి నీ హృదయంలో విచారించకూడదు. ఎప్పుడైతే విచారించకుండా నువ్విస్తావో నువ్వు చేసిన పనులన్నిటిలోనూ కూడా, కార్యములన్నిటిలోనూ ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఇచ్చేది విచారించకుండా ఇవ్వండి. దేవునికి ఇచ్చేది. రెండవది సంతోషంగా దేవుడికి ఇవ్వండి. నీ పనులన్నీ విజయవంతంగా దేవుడు ముగిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, బీదలు దేశంలో ఉండక మానరు. నిశ్చయముగా బీదలకు నీ చెయ్యి చాపకుండా ఉండకూడదు. అంటే చెయ్యి ముడుచుకోకూడదు. బీదలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ముడుచుకోకూడదు. నీ రక్త సంబంధులకు నువ్వు తల తిప్పకూడదు. నీ దగ్గరుంటే సహాయము చెయ్యాలి. లేకపోతే హెల్ప్ చేయాలి. ఏదో ఒక హెల్ప్ చేయాలి. ఈయనకి హెల్ప్ చేస్తే ఏమొస్తది? ఈయన నాకేమిస్తాడు అని మనం అనుకుంటారు. చాలా మంది అనుకుంటా ఉంటారు అలాగా. అలాగ అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఇచ్చేటప్పుడు బీదలకిస్తే ఎవరికిచ్చినట్టట? దేవుడికిచ్చినట్టట. అంటే దేవుడు నీకిస్తాడు. బీదలు నీకిమ్మని గాదు. ఇక్కడ నువ్వు బీదలకి ఎందుకిస్తావు? దేవుడు నీకిస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే నువ్వు ఇచ్చేటప్పుడు ఏం చేయాలట? నీ చెయ్యి చాపాలి, ముడవకూడదు. చెయ్యి ముడుచుకోకూడదు. నా చేతిలో లేవండి అనకూడదు. నీ జేబులో ఉండి లేవని అనకూడదు. ఎప్పుడైతే నీ చేతిలో ఉండి, నీ జేబులో ఉండి లేవంటావో, దేవుడు కూడా నువ్వు అడిగినప్పుడు ఏమంటాడట? లేవంటాడట. అందుకనే నిశ్చయంగా నీ దేశంలో బీదలుంటారు. ఆ బీదలకు నువ్వు చెయ్యి ముడుచుకోకూడదు. ఖచ్చితంగా నీ చెయ్యి చాపి ఉదార స్వభావంతో వాళ్ళకి దానం చెయ్యాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఏమై ఉన్నాడట? వంశావళి లేని వాడును అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడట. అందుకనే నువ్వు బీదలకు ఇచ్చేటప్పుడు వెనక్కి తిరగకూడదు. దేవుడికి ఇవ్వాలి. నువ్వు బీదలకు ఇవ్వాలి. చూడండి, దావీదు పరిపాలనలో
బీదలకు సహాయం ఎక్కువ చేసేవాడట. ఏ దేశమైనా సరే బీదలను కనికరిస్తే ఆ దేశము, ఆ పరిపాలించే రాజు నిత్యము పరిపాలనలో వర్ధిల్లుతా ఉంటాడు. ఎందుకంటే బీదలను కనికరించేవాడు దేవుడు ఏం చేస్తాడట? ఆ అధికారాన్ని ఇచ్చి నిలబెడతాడట. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే బీదలను కనికరించాలి అంటే ముందుగా నువ్వు ఎప్పుడైతే కనికరిస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉదార స్వభావంతో నిన్ను ముందుకు నడిపిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అయ్యా మరి బీదలకు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగైతే నువ్వు ఇస్తావో అలాగే దేవుడు ఇస్తానన్నావు. నువ్వు నీరు పోస్తే నీకు దేవుడు నీరు పోస్తాడు. నువ్వు బీదలకు సహాయం చేస్తే దేవుడు నిన్ను కనికరించి నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వు విస్తరిస్తావు. ఎవరైతే బీదలకు మరి చెయ్యి తిప్పకుండా, చెయ్యి ముడవకుండా ఉంటారో వాళ్ళు చేయి పనులన్నింటినీ కూడా ఏం చేస్తారంటే దేవుడు ఆశీర్వదిస్తాడని ఇంతవరకు నీ వాక్యం ద్వారా బోధించాను. ప్రభువా, నీ వాక్యమైనటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. మంచి మనస్సు దయచేయండి. వారికి ఉన్న దానిలో బీదలకిచ్చి నాయనా దేవుని దీవెన పొందడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.